థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. బాగున్నారా? మత్తయి సువార్త 25:34 నుండి మన కొన్ని వచనాలు చదివినట్లయితే యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్తారు. మత్తయి సువార్త 25 ఉపమానాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఈ ఉపమానాలు గొర్రెల మేకల ఉపమానం చూస్తాం. కొద్దివైపున వారిని చూసి ఆశ్రయించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని. అక్కడ ఆశీర్వించబడిన మాట మనం చూస్తాం. బ్లెస్సింగ్. వాట్ ఇస్ ద బ్లెస్సింగ్? ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లే బ్లెస్సింగ్ అనేసరికి చాలా మందికి మైండ్ లో ఏమొస్తుంటది అంటే కారు, బంగ్లాలు, మంచి ప్రాపర్టీస్, బంగారం, డైమండ్స్, లగ్జరీ లైఫ్ ని మన సహజంగా చాలా మంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారంటే ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్ అనుకుంటాం. మరి అట్లయితే దేవుని ఎరగని వాళ్ళు, అన్యజనులు, భయంకరమైన నేరాలు చేస్తున్న వాళ్ళకు కూడా కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, మంచి మంచి స్థలాలు ఉన్నాయి, చాలా లగ్జరీగా ఉంటున్నారు. దేవుని నమ్మిన వాళ్ళకు ఉంటున్నారు, దేవుని నమ్మని వాళ్ళకు కూడా అలాంటి స్థితి కలిగి ఉన్నారు. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే బ్లెస్సింగ్ అంటే ఏంటి అని చూసినట్లయితే కీర్తనలు 33:12 మనం చూస్తే, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో బ్లెస్సింగ్ అని చెప్పబడుతున్నవన్నీ ఇక్కడ దాకానే ఉంటాయి. అవి మనతో పాటు రావు చనిపోయిన తర్వాత. కానీ దేవుడు ఆశీర్వాదం ఏంటంటే, లూకాసు వార్త 11 యేసయ్య ఏమంటాడంటే, తండ్రి తన అడుగు వారికి నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. దానిపైన ఉన్న మాటలు, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడితే పామునిస్తాడా, గుడ్డునడితే తేలునిస్తాడా అని చెప్పుకుంటూ వచ్చి ఖచ్చితంగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. అంటే భూమి ఆకాశం సృష్టించిన దేవుని ఆత్మ నీలో ఉంటే సమస్తము నీతో ఉన్నట్టే. హల్లెలూయా. సో ట్రూ బ్లెస్సింగ్ ఈస్ రిసీవింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, నోయింగ్ ద గాడ్. అంటే దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు, దేవుని అంగీకరించిన వాళ్ళు, ఆయన ఆత్మను పొందుకున్న వాళ్ళే నిజమైన బ్లెస్సింగ్ పొందిన వాళ్ళు, ఆశ్రయించబడిన వాళ్ళు. ఇవన్నీ బై ప్రొడక్ట్స్ అన్నమాట. ఈ కార్లు, బంగులాలు, మనీ, లగ్జరీ, ఇవన్నీ ఎక్సెట్రా ఎక్సెట్రా, దీస్ ఆర్ ద బై ప్రొడక్ట్స్. అంతే. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుని కలిగి ఉండటమే. రేపు నువ్వు చనిపోయిన తర్వాత నీతో పాటు ఇవి రావు, కానీ నీతో పాటు నేను నిత్య జీవాన్ని చేర్చేది దేవుడు మాత్రమే, ఆయన ఆత్మ మాత్రమే. హెబ్రీయుల పత్రికలోను, గల్తీలు రాసిన పత్రికలు మనం చూస్తే, తండ్రి అయిన దేవుడు తన ఆత్మను మన హృదయాలకు పంపెను అన్నమాట మనం చూస్తాం. కాబట్టి దేవుని కలిగి ఉండండి, దేవుని తెలుసుకోండి, ఆత్మ పొందుకోండి. అదే నిజమైన ఆశీర్వాదము. ఈ లోకంలో నీకు కావాల్సిన దేవుడు అనుగ్రహిస్తాడు, చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. మనం ఇద్దరిని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన అబ్రహాం గారిని చూసినట్లయితే, అబ్రహాము ధనవంతుడండి. అబ్రహాం గారు దేవుని వెంట పరిగెడుతుంటే, ఈ లోకంలో కావాల్సిన వెంట ఆయన వెంట పరిగెత్తినట్లు మనం చూస్తాం. ఆయన కోసం వచ్చినట్లు కూడా మనం చూస్తాం. అట్ ద సేమ్ టైం లాజర్ మనం చూస్తాము. లాజర్ చనిపోయాడు, దరిద్రుడు కూడా చనిపోయాడు, కానీ దేవుని కలిగి ఉన్నాడు, పరలోకాన్ని స్వతంత్రించుకున్నాడు. ధనవంతుడు ఉన్నాడు, చనిపోయాడు, అతని వెంట ఏమి రాలా, పాతాల్లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, కామన్ ఏంటంటే, అబ్రహాం గారికి లాజర్కి ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే దేవుడు. నిజమైన ఆశీర్వాదం ఏమిటంటే, ట్రూ బ్లెస్సింగ్ ఏంటంటే దేవుని పొందుకోవటం, దేవుని తెలుసుకోవటం, ఆయన ఆత్మను పొందుకోవటమే నిజమైన ఆశీర్వాదం. కాబట్టి ఎంత మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారా? పొందుకున్న వాళ్ళు ఆమెన్ అని టైప్ చేయండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.